మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఇదిగోండి, ఇంతకుముందు అయితే తులసి మొక్కలను అయితే రీపాటింగ్ చేసుకున్నాను. ఇదిగోండి, దీంట్లో ఇంకొక 2 కుండీలలో అయితే తులసి మొక్కల్ని రీపాటింగ్ చేసుకున్నాను. తులసి మొక్కలు ఎందుకు పెట్టుకున్నాను అంటే, మనము వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఇవ్వాలనుకున్నప్పుడు మనం పూజ చేసేటువంటి మొక్కలో ఉన్నటువంటి తులసి ఆకులు తీసేసి మాల చేయొద్దు అనమాట. అందుకోసమే సపరేట్గా నేనైతే ఈ విధంగా మిద్దె తోటలో తులసి మొక్కలు అయితే నాటుకుంటూ ఉంటాను. వాటి కోసం సపరేట్ కుండీలు అవసరం లేదు, ఇలా బాటిల్స్లో నాటుకున్న మంచిగా వస్తాయన్నమాట. ఇదిగోండి, కొన్ని మొక్కలు ఇలా పండు వారిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక కొన్ని మొక్కలు ఫ్రెష్గా పెట్టుకుంటాను, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. తర్వాత ఈరోజైతే ఈ 2 కుండీలలోనూ నేను కనకాంబరాల మొలకలు అయితే నాటుకుందాం అనుకుంటున్నాను. ఇలా బాటిల్స్ మనం కనకాంబరాల మొక్కలు కానీ, తులసి మొక్కలు కానీ, పచ్చిమిర్చి మొక్కలు కానీ ఏ మొక్కలు నాటుకున్నా మంచిగా వస్తాయి. ఇదిగోండి, ఇవైతే మన తోటలో కనకాంబరాల మొలకలు ఉంటాయి కదా, ఆ యొక్క వాటికి వచ్చినటువంటి కంకులు ఉంటాయి కదా, వాటిని నేను తీసేసి దాంట్లో వేసి విత్తనాలు వస్తాయని చెప్పాను కదా, అవే అన్నమాట. ఇవి ఇప్పుడే తీసుకొచ్చి ఒక్కొక్క దాంట్లో 2 అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి ఉన్నా ఒకటి పోయినా కానీ ఈజీగా ఉంటుంది అనేసి. ఇదిగోండి, వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి లోపలికి అందాము. మట్టి డ్రైగా ఉంది కదా, వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేయాలి. ఎక్కువగా వేస్తేనే మట్టి మొత్తం అంతా నాని మొక్క అనిపడి మంచిగా నాటుకుంటుంది. తర్వాత దీని చుట్టూ ఇలా మట్టి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ల కిందికి ఎక్సెస్ కారిపోవాలన్నమాట. ఇదిగోండి, అలా కారిపోతూ ఉంటుంది. నేను మొక్కలు పెట్టిన ప్రతిసారి వర్షం అయితే వస్తుంది, నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను. ఈరోజు అయితే మనము తులసి మొక్కలు పెట్టుకున్నాము, కనకాంబరాల మొక్కలు పెట్టుకున్నాం కదా. పొద్దున్నైతే ఏం చేశానంటే, మార్నింగే ఇంట్లో పని అయిపోయాక పైకి వచ్చేసి, ఇంకా అఖిల్కి స్కూల్కి హాలిడేసే కదా, ఎప్పటినో అనుకుంటున్నాను. ఈరోజైతే నెరవేరింది. వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి, గాలులు బాగా వస్తున్నాయి కదా. ఈ యొక్క గ్రీన్ షెడ్ అయితే గాలికి బాగా డిస్టర్బ్ అవుతూ ఉంది, ఊడిపోతూ ఉంది. అందుకని గ్రీన్ షెడ్ని మంచి టైట్ చేసుకున్నాను. తర్వాత మన దగ్గర దొండపాదులు చాలానే ఉన్నాయి కదా, వాటి కోసం అయితే పాదులు అయితే నాటుకున్నాను. అంటే ఇలా వైట్ సైడ్ అయితే సపోర్ట్ ఇచ్చుకున్నాను అనమాట. అప్పుడు మంచిగా మనం ఇలా వాటికి క్రీపర్స్ అయితే పాకించుకోవచ్చు అనమాట. మనము తీగ జాతి మొక్కలకి ఎప్పుడైనా కానీ తీగ పాకడానికి ప్లేస్ ఉండాలి, అప్పుడే మొక్కలు ఏంటంటే మంచిగా ఎదుగుతాయి, వాటికి సపోర్ట్ ఇస్తాయి. అందుకని ఇప్పుడు మనకు ఇక్కడ ఒక దొండ మొక్క ఉంది, తర్వాత దీంట్లోనూ ఒక దొండ మొక్క ఉంది. మనం ఇక్కడ ఏంటి 2 రకాల మనకి పాకించుకోవచ్చు అనమాట. అడ్డు పందిరి వేసుకోవచ్చు, లేదా నిలువు పందిరి ఆల్రెడీ ఉంది. తర్వాత ఇటు సైడ్ కూడా అడ్డు పందిరి పెట్టుకుని, అటు లోపల కూడా మనకి మంచిగా అడ్డు పందిరి కూడా ఉందన్నమాట. అటు వెళ్ళే వరకు అటు వెళ్తుంది, ఇటు వెళ్ళే వరకు ఇటు వస్తుంది అనేసి ఈ విధంగానైతే సెట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా అప్పటికే ఎండ బాగా కొడుతుందనేసి కిందికి వచ్చేసాను. ఇదిగోండి, ఈ యొక్క ఎడ్జెస్ అయితే మనము కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకుంటే మంచి కొత్త చిగురు అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, దీనికైతే చాలా పూత వస్తుంది, రాలిపోతూ ఉంది. నాకు తెలిసి ఇంక ఈ సంవత్సరము ఈ యొక్క పూతను మనం మర్చిపోవాల్సిందే అనుకుంటున్నాను. ఇదిగోండి, పూత వచ్చింది, అంతా రాలిపోతుంది. మనం మస్తు పూత ఉండేది కదా, అంతా రాలిపోయింది. ఇదిగోండి, మనమైతే ఇలా సపోర్ట్ ఇచ్చుకుంటే మంచిగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా అంతే, ఇలా సపోర్ట్ ఇచ్చేసుకున్నాను. ఇదిగోండి, తోటకూర అయితే మంచిగా కట్ చేసుకొని ఇలా క్లాత్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే కవర్ కంటే క్లాత్ బెటర్. ఇప్పుడు కిందికి వెళ్ళాక ఆల్రెడీ వంట చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి, మొక్కలు చూడండి, మనం మొన్న పెట్టుకున్నటువంటి మొక్కలని ఎంత మంచిగా, కనకాంబరాలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి. అసలు పూలు ఒక తెంపలేదు. ఈ యొక్క సీతాఫలాలు అయితే ఇక చూడొద్దు అనుకుంటానుగా చూస్తాను, మస్తు పూత వస్తుంది, పూత రావట్లేదు కానీ. ఇదిగోండి, అక్కడ మనకి ఎల్లోలో కనిపిస్తుంది చూడండి, అదంతా పూత వస్తుంది, రాలిపోతుంది, పూత వస్తుంది, రాలిపోతుంది. ఇదిగోండి, మనం పెట్టుకున్నటువంటి ఇదిగోండి పచ్చిమిర్చికి వచ్చినటువంటి పురుగు చూడండి, ఆకు వెనకాల కనిపిస్తుంది. ఇదిగోండి, ఇలా వచ్చేసి పిందెలు అన్నీ తినేస్తాయి అన్నమాట. ఇదిగోండి, పూతనైతే మంచిగా స్టార్ట్ అయింది చూడండి. మనం మొన్ననే పెట్టుకున్నాము, మంచిగా పూత వచ్చింది. అయితే కొన్ని టమాటా మొక్కలు అయితే మంచిగా లేవన్నమాట. ఇదిగోండి, ఇలా అయిపోయినవి అయితే అన్ని టమాటా మొక్కలు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే పెట్టేసుకున్నాను. అన్ని కుండల్లో, దీంట్లో చూడలేదు, అన్ని కుండల్లో మళ్ళీ ఫ్రెష్గా టమాటా మొక్కలు అయితే పెట్టుకొచ్చుకున్నాను. ఇంకా వాటర్ పోయలేదు, మబ్బుగా ఉంది కదా అని. కానీ వాటర్ పోసేసే పోదాము, వానకు నమ్ముకుంటే ఇంకా అది కాదు పని. మనం ఏంటంటే వాన వస్తుంది కదా అనుకుంటే అది కాని పని అనమాట. ఇదిగోండి, ఇంకా ఈ దొండ మొక్క ఒకటి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ చెట్లకు నీళ్ళు పోసాక టైం ఉంటే వాన రాకపోతే అదే పని చేస్తాను.
ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి తోటకూరలు, గంగవేల్ కూర అంతా తెంపేసుకున్నాను. మార్నింగ్ అయితే ఏం ఆకుకూర తెంపుకున్నానంటే అదేంటి పునర్నవ అయితే తెంపుకున్నాను. ఇదిగోండి పునర్నవ ఇక్కడ నుంచి చూడండి, పునర్నవ అయితే తెంపుకుపోయి ఆ పునర్నవతో నేను ఈరోజు ఏం చేశానంటే పునర్నవతో ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. ఆకుకూర పప్పులు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మా వాళ్ళకి బోర్ వస్తుంది అనమాట. అందుకోసమని ఈరోజు ఏం చేశాను, ఆకుకూర పప్పు వేసే బోర్ వస్తుంది కదా, ఆకుకూర పప్పు వద్దులే మనము మంచి ఫ్రైడ్ రైస్ చేస్తే హ్యాపీగా తినేసేయచ్చు అని ఫ్రైడ్ రైస్ చేసాం. కరెక్ట్గా అందరికీ టమ్మీ ఫుల్గా మంచిగా తినేసాం అనమాట. ఇదిగోండి కొన్నిసార్లు పచ్చిమిర్చి మంచి పూత